వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 29th మే 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. భారత రాజనీతికి అసలైన పరీక్ష అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్. సో చూస్తే ఇటీవల మన భారతదేశానికి చెందిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క పాలనా విభాగం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సభ. సో ఈ ప్రపంచ ఆరోగ్య సభ యొక్క 73వ సమావేశాలు 2020 మే 17-18 తేదీల్లో జరిగాయి. సో ఈ సమావేశాలకి భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చలోకి వచ్చిన ఒక 3 అంశాలపై భారతదేశం ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది అనే అంశం గురించి ఆలోచిస్తే అది భారతదేశం యొక్క విదేశాంగ విధానాన్ని, భారతదేశం యొక్క పద్ధతుల్ని కరెక్ట్గా తెలియజేస్తుంది అంటారు. సో ఈ క్రమంలో మనం ఈ 3 విషయాలు అంటే చాలా విషయాలు చర్చలోకి వచ్చాయి, కానీ ప్రధానంగా భారతదేశాన్ని ఆలోచనలు సందిగ్ధంలో పడేసిన అంశాలు ఈ 3 అంశాలు. ఎటు సైడ్ నిర్ణయించుకోవాలి, ఎటు సైడ్ వెళ్ళాలని నిర్ణయించుకోవాలని పక్కాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు ఈ 3 అంశాలు. సో ఏంటి అని చూస్తే మొదటి అంశము తైవాన్కు పరిశీలక హోదా, రెండో అంశము కోవిడ్ పుట్టుక వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు, ఇక 3వ అంశము WHOలో సంస్కరణలు. సో ప్రధానంగా చూస్తే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ అనేది వ్యాపించింది. కరోనా వైరస్కి సంబంధించి ప్రపంచంలో చాలా దేశాలు చైనాని పాయింట్ చేస్తున్నాయి. సో చైనా ఈ యొక్క వాళ్ళ ప్రపంచ దేశాల దృష్టిని కొద్దిగా మరల్చడానికి తన పొరుగున ఉన్న దేశాలపై కొంత చిచ్చులు పెట్టుకుంటోంది అని చెప్పేసి చూసాం. సో ఇటు భారతదేశంతోనూ, అటు సైడ్ తనకి ఇంకో పక్కన ఉన్న హాంకాంగ్తోనూ, తైవాన్తోనూ, జపాన్, ఇండోనేషియా, వియత్నాం చాలా దేశాలతో సమస్యల్ని పెద్దవి చేస్తోంది. సో ఈ క్రమంలో తన దేశంలో జాతీయతావాదాన్ని పెంచడానికి, ప్రపంచం దృష్టిని కొద్దిగా మరల్చడానికి చైనా ప్రయత్నిస్తోంది అంటున్నారు. సో ఈ క్రమంలోనే చైనా హాంకాంగ్ మధ్య సమస్య గురించి మనం మార్నింగ్ చూసాం, ఏ విధంగా హాంకాంగ్ని అది క్యాప్చర్ చేసుకోవాలనుకుంటోంది అని గురించి. అంతేకాకుండా అదే విధంగా చైనా తైవాన్ని కూడా అదే విధంగా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటోంది. అంటే ఆల్రెడీ చైనా చెప్తున్న అంశం ఏంటంటే తైవాన్ అనేది చైనాకి కొద్దిగా తూర్పు భాగంలో ఉంటుంది. సో ఈ తైవాన్ అనేది ఆల్రెడీ చైనాలో భాగం అని చెప్పేసి ఇక చైనా చెప్తోంది, కానీ తైవాన్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తమని తాము స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నారు. చైనా దీనికి అంగీకరించట్లేదు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యని గ్రహించింది అమెరికా దేశం. సో ఆల్రెడీ అమెరికాకి చైనాకి మధ్య సమస్యల గురించి మనకు తెలుసు. పెద్ద మొత్తంలో వాణిజ్య యుద్ధం జరిగింది. తర్వాత కరోనా వైరస్ సమయంలో అమెరికా చైనా పైన పెద్ద మొత్తంలో అలిగేషన్స్ పెట్టింది. చైనాకి దానికి రెస్పాండ్ అయింది. సో ఈ క్రమంలో అమెరికా చైనా మధ్య కొద్దిగా సమస్యలు అనేవి పెద్దవయ్యాయి. సో ఈ క్రమంలో అమెరికా ఏం చేసిందంటే తైవాన్కి చైనాకి మధ్య ఉన్న సమస్యని ఇక్కడ WHOలో ప్రజెంట్ చేసింది. సో ఏ విధంగా తైవాన్కి ఒక పరిశీలక హోదాని అమెరికా ప్రపోజ్ చేసింది. అంటే తైవాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాము, ఆ తైవాన్కి WHOలో పరిశీలక హోదా ఇవ్వడానికి ఒక ప్రపోజల్ పెడుతున్నాము అని చెప్పేసి అమెరికా ముందుకు తీసుకొచ్చింది. సో దాని అర్థం ఏంటి, చైనాలో తైవాన్ అంతర్భాగం కాదు అని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేస్తున్నామని అమెరికా చెప్పడం. సో దీనికి అమెరికా తరపున అమెరికాకి సహకరిస్తున్న దాదాపు 14 దేశాలు సపోర్ట్ చేశాయి. అటు ఆస్ట్రేలియా, జపాన్, తర్వాత స్విట్జర్లాండ్, కెనడా వంటి చాలా దేశాలు దీనికి సపోర్ట్ చేశాయి. సో దాని అర్థం ఏంటంటే పరోక్షంగా ఈ అన్ని దేశాలు చైనాని వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పేసి చెప్తారు. మరి భారతదేశం ఎటువైపు వెళ్ళింది అంటే ఈ సమస్యలో, తైవాన్ సమస్యలో, WHOలో తైవాన్ సమస్యలో భారతదేశం ఎటువైపు మొగ్గు చూపింది అనే విషయం గురించి ఆలోచిస్తే యాక్చువల్గా ఇండియాకి చైనాకి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఏమని అంటే మీ దేశం అంటే ఈ యొక్క ఇండియా మరియు చైనా ఒకరికి ఒకరు ఇరు దేశాలు తమ సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలి. అంటే ఇతరుల సార్వభౌమత్వం, ఇండియా చైనా యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, చైనా ఇండియా యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. సో ఈ విషయం 1954లో పంచశీల ఒప్పందంలోనే రాసుకున్నారు. సో ఆ క్రమంలోనే ఇండియా టిబెట్ గురించి పెద్దగా మాట్లాడలేదు 1954 తర్వాత. అంతకుముందు వరకు టిబెట్ని భారతదేశం కూడా స్వతంత్ర దేశంగా గుర్తించింది, కానీ ఈ ఒప్పందం తర్వాత టిబెట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. సో అదే క్రమంలో ఈ యొక్క తైవాన్ కూడా వాళ్ళ సార్వభౌమత్వంలో అంతర్భాగం. సో కాబట్టి దాని గురించి మనం వ్యాఖ్యానించకూడదు అని చెప్పేసి భారతదేశం దీనిపై న్యూట్రల్గా ఉండింది, తటస్థంగా ఉన్న పరిస్థితి. మరి చైనా కూడా అదే విధంగా ఆలోచిస్తోందా? లేదు అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశ సార్వభౌమత్వం, భారతదేశంలో అంతర్భాగమైన ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, లేదంటే జమ్మూ కాశ్మీర్లో లడాక్ ప్రాంతంలో ప్యాంగ్యాంగ్ సదస్సు కావచ్చు, సో ఇవన్నీ ప్రాంతాలని చైనా తన ప్రాంతాలుగా ఆక్యుపై చేస్తోంది. అంటే మన సార్వభౌమత్వాన్ని చైనా దేశం గౌరవించట్లేదు, ఈ యొక్క పంచశీల ఒప్పందాన్ని గౌరవించట్లేదు. కానీ మనం మాత్రం ఆ విధంగా చేయట్లేదు. భారతదేశం రాసుకున్న ఒప్పందాలకు పూర్తి స్థాయిలో గౌరవిస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరి యొక్క తైవాన్ విషయంలో భారతదేశం న్యూట్రల్గా వ్యవహరించడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక ఒప్పందం. ఇక రెండో అంశం ఏంటంటే పెద్ద మొత్తంలో భారతదేశానికి చైనాకి మధ్యలో సరిహద్దు అనేది ఉండడం. రెండవ అతిపెద్ద సరిహద్దు ఉంది చైనాకి. భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ అనేది అతిపెద్ద సరిహద్దు, రెండవ ప్లేస్ ఎవరంటే చైనా. సో ఈ పెద్ద మొత్తంలో సరిహద్దు ఉన్న కారణంగా ఏ ప్రాంతంలోనైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ క్రమంలో ఇతరత్రా మనస్పర్ధలు ఇంకెందుకు, ఆల్రెడీ ఉన్నవి చాలు, మనకి ఈ తైవాన్ విషయంలో మనం తలదూర్చడం అవసరం లేదు అనేసి భారతదేశం అనుకుంది అంటున్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో రెండు దేశాల మధ్య వాణిజ్యము అనేది ఉంది. దాదాపు కొన్ని రెండు దేశాల మధ్య అంటే భారతదేశం చైనాకు ఎగుమతులు చేయడం, చైనా నుంచి దిగుమతులు చేసుకోవడం. సో ఈ క్రమంలో ఈ వాణిజ్యంలో భారతదేశానికి పెద్ద మొత్తంలో లోటుయే ఉంది. అంటే మనం తక్కువ ఎగుమతులు చేస్తున్నాం, ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం. లోటు ఉన్నప్పటికీ భారతదేశానికి చైనాతో వాణిజ్యం లాభదాయకంగానే ఉంది అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో పెద్ద మొత్తంలో ఫార్మా ఇండస్ట్రీలకు సంబంధించిన ముడి సరుకు అనేది చైనా నుంచి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ యొక్క ఇంజన్లు కావచ్చు, లేదంటే ఇతర స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్, ఇవన్నీ కూడా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. సో ఈ క్రమంలో ఈ పరిశ్రమలన్నీ కూడా పరోక్షంగా చైనా ఉత్పత్తులపై ఆధారపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కనుక పెరిగితే ఆ పరిస్థితుల్లో ఈ పరిశ్రమలన్నీ నష్టపోతాయి, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాంటి పరిస్థితుల్ని ఇతరత్రా కారణాల వల్ల కొని తెచ్చుకోకూడదు అనేసి భారతదేశం భావిస్తోంది. అంతేకాకుండా భారతదేశానికి సంబంధించి చైనాతో సరిహద్దు అనేది పెద్దగా ఉన్న క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో తమాంగ్, సవజ్జంగ్ అనే ప్రాంతాలు, లేదా సిక్కిం దగ్గర ఉండే డోక్లాం అనే సమస్య, ఈ రీసెంట్గా నేపాల్ ప్రాంతంలో లిపులేక్ అనే ప్రాంతం, కాలాపాని అనే ప్రాంతం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో లడాఖ్లోని ప్యాంగ్యాంగ్ సరస్సు. సో ఇవన్నీ కూడా సమస్యలు పెరుగుతున్న క్రమంలో భారతదేశం ప్రత్యక్షంగా తనంతట తానుగా చైనాతో ఎప్పుడు యుద్ధంలో కానీ లేదా ప్రత్యక్ష కొట్లాటకు కానీ వెళ్ళలేదు. సో ప్రధానంగా మన దౌత్య విధానాల ద్వారానే చైనాతో మనము ఈ యొక్క చర్చల్లో పాల్గొన్నాం. సో ఏంటంటే భారతదేశానికి సంబంధించి ప్రపంచంలో ఎన్నో దేశాల సపోర్ట్ అనేది ఉంది. ప్రధానంగా దానికి కారణం ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ. సో మన అత్యంత మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశాన్ని ఎన్నో దేశాలు గౌరవిస్తుంటాయి. సో ఆ క్రమంలో భారతదేశానికి సమస్య వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉంటాయి. సో ఆ క్రమంలోనే చైనా డోక్లాం విషయంలో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు లడాక్ ప్రాంతంలో కూడా జరగబోయేది అదే అంటున్నారు. ప్రధానంగా అమెరికాని మధ్యవర్తిగా తెచ్చి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి భారతదేశం ప్రయత్నం చేస్తోంది. సో ఈ క్రమంలో ట్రంప్ గారు కూడా వ్యాఖ్యానించారు, ఇండియా చైనా మధ్య సమస్యలు పెద్దది కాకుండా మేము మధ్యవర్తిత్వం చేస్తాము అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు భారతదేశం పరోక్షంగా ఇతర దేశాల సపోర్ట్తో చైనాని ఎదుర్కొంటోంది. ఆ క్రమంలో భారతదేశం ప్రత్యక్షంగా చైనాతో యుద్ధం కానీ సమస్యలు కానీ కొని తెచ్చుకోకూడదు అని చెప్పేసి చూస్తోంది. అంతే తప్ప భారతదేశం తనకు తానుగా తక్కువగా చేసి చూసుకోవట్లేదు, ఇతరత్ర సమస్యలు వద్దు అని చెప్పేసి మాత్రమే ఆలోచిస్తుంది అంటున్నారు. ఇక సో ఆ క్రమంలోనే భారతదేశం ఈ తైవాన్ సమస్యలో తలదూర్చకుండా న్యూట్రల్గా ఉండింది. ఇక రెండో అంశం, చర్చలోకి వచ్చిన రెండో అంశం ఏంటంటే కోవిడ్ పుట్టుక వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు గురించి చర్చలోకి వచ్చిన అంశం. సో ఇంతకుముందు తీర్మానం ఏంటి, తైవాన్కి సంబంధించి పరిశీలక హోదాను అమెరికా ప్రపోజ్ చేసింది. సో దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు కోవిడ్కి సంబంధించి అంటే ఆస్ట్రేలియా ప్రపోజ్ చేసింది. సో ఇండియా దేశం, భారతదేశము ఈ యొక్క క్వాడ్ అనే కూటమిలో భాగం. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, 4 ప్రధానంగా ఈ దేశాలు క్వాడ్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధానంగా చైనా యొక్క ఆధిక్యతను తగ్గించాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఏర్పాటైంది అని చెప్తారు. సో భారతదేశం చైనాకు పొరుగున ఉన్న కారణంగా భారతదేశాన్ని కూడా ఈ కూటమిలో చేర్చారు. అయితే భారతదేశం ఈ కూటమిలో చేరినప్పటి నుంచి చైనాకు కొద్ది మొత్తంలో వ్యతిరేకత అనేది కనిపిస్తోంది. అయితే ఈ కరోనా వ్యాప్తి అనేది జరిగిన క్రమంలో ఈ యొక్క క్వాడ్ కూటమిలో ఉన్న మిగిలిన 3 దేశాలు చైనాను ప్రత్యక్షంగా విమర్శించాయి, కానీ భారతదేశం ఏ రోజు కూడా ప్రత్యక్ష విమర్శలకు పూనుకోలేదు. ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించి కానీ దాని వ్యాప్తికి సంబంధించి కానీ చైనాకు సంబంధించి భారతదేశం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే విషయాలపై ఎప్పుడు మాట్లాడలేదు. అవసరమైతే చైనాకు సపోర్ట్ చేయడానికి ఇతరత్ర ఏవైనా మెడికల్ సపోర్ట్ కానీ దాని అవసరమైతే ఇస్తామని చెప్పింది తప్ప ఈ యొక్క వైరస్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. సో ఈ క్రమంలో మన విదేశాంగ విధానం అత్యున్నత పరిణతిని సాధించింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఒక చర్చలో ఉన్న అంశం ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. సో ఈ కరోనా వైరస్ అనేది అమెరికా చెప్తున్న అంశం చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వచ్చింది అని, చైనా చెప్తున్న అంశము మాంసపు మార్కెట్ నుంచి వచ్చిందని ఒకసారి అంటోంది, రెండోసారి ఏమంటోంది అమెరికా నుంచి మా దేశానికి సైనికులు వచ్చారు, వాళ్ళే తీసుకొచ్చారు అనేసి చైనా అంటోంది. సో ఈ క్రమంలో దీంట్లో నిజాలు తేల్చడానికి ఈ యొక్క సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రారంభంలో ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి చైనా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ తీర్మానం మొదటగా ఏమని ప్రవేశపెట్టారంటే చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ పై
పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి అని. సో చైనాలో ప్రారంభమైన అనే అంశం గురించి చైనా వ్యతిరేకత వ్యక్తం చేసింది. సో ఇది మా దేశంలో ప్రారంభమైంది అనే తీర్మానం ఏ విధంగా ప్రవేశపెడతారు, ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయం గురించి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి అనేసి చైనా చెప్పింది. సో ఆ క్రమంలోనే ఈ యొక్క తీర్మానంలో కొంత మార్పులు చేసి ఈ యొక్క కరోనా వైరస్ పై పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరగాలి అనేసి మార్పులు చేశారు. అప్పుడు చైనా దీన్ని ప్రవేశపెట్టడానికి యాక్సెప్ట్ చేసింది. ప్రపంచంలో చాలా దేశాలు దీనికి సపోర్ట్ చేశాయి ఈ తీర్మానానికి. భారతదేశం కూడా అందరిలో ఒకరిగా ఈ తీర్మానానికి సపోర్ట్ చేసింది. సో అది జరిగిన అంశం. ఇక మూడో అంశం, భారతదేశము ఈ మూడో అంశం ఏంటంటే WHOలో సంస్కరణలు. సో WHOలో సంస్కరణల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ప్రస్తుతం ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి చైనా పరోక్షంగా ఒక కారణం అయితే WHO కూడా పరోక్షంగా రెండో కారణం అంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు. ఎందుకంటే ఈ యొక్క WHO చైనాకు వంత పాడుతూ కరోనా వైరస్ అనేది పెరగడానికి కారణమైంది. కరోనా వైరస్ని పాండమిక్ డిసీజ్గా అనౌన్స్ చేయడానికి WHO చాలా రోజులు తీసుకుంది. అంతేకాకుండా ఈ యొక్క వైరస్కి సంబంధించి చైనా చెప్పిన ప్రతి మాటను యాక్సెప్ట్ చేస్తూ WHO తప్పు చేసింది అంటుంది అమెరికా. సో ఆ క్రమంలోనే WHOకి అందాల్సిన నిధులను ఆపేశారు. WHO నుంచి బయటకు వస్తామనేసి కూడా అమెరికా అంటున్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో మరి WHOలో సంస్కరణలు తీసుకురావాలి అని ప్రపంచ దేశాలు అంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో భారతదేశం తన వంతుగా తను చెప్పిన అంశం ఏంటంటే, ప్రస్తుతం కరోనా వైరస్కి సంబంధించి దానికి ఎదిరించి పోరాడడానికి WHO లాంటి ఒక సంస్థ ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రస్తుతం WHOని కాపాడుకుంటూనే భవిష్యత్తులో సంస్కరణల గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి దానికి సంబంధించిన కార్యాచరణ గురించి ఆలోచించాలి అనేసి భారతదేశం చెప్పింది. సో ఈ విధంగా మన భారతదేశం ఈ యొక్క సమావేశంలో తన విదేశాంగ విధాన పరిణతిని ప్రదర్శించింది అనేసి నిపుణులు చెప్తున్న అంశం. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ముఖ్యమైన అంశం. భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి సంబంధించి మనం ఎక్కడైనా ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ని మనం హైలైట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.